హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రీబస్ పదాన్ని ఫ్రెండ్స్. మామూలుగా చాలామంది తమిళనాడు నుంచి వస్తారు కదా, వాళ్ళు ఎప్పుడు నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటో తెలుసా ఫ్రెండ్స్, என்னம்மா நீ தமிழ் பண்ணா தெலுங்கு பண்ணாమా அப்படின்னு கேட்குறாను. అటనేసి అడుగుతారు ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే వాళ్ళు నువ్వు తెలుగు పిల్లవా తమిళ్ పిల్లవా అంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళతో కూడా మాట్లాడతాను కదా, తమిళ్ వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి చాలామంది వాళ్ళు అడిగే ప్రశ్న ఇదే ఫ్రెండ్స్. వాళ్ళకి వాళ్ళ పక్కనలాగా తమిళ్ బాగా మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. అసలు అంటే మన సైడ్ వాళ్ళు దొరికినారు మనకి అనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా, వాళ్ళతో నవ్వుతా మాట్లాడుతూ వస్తా అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అసలు. అందుకే వాళ్ళకి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, నువ్వు తెలుగు అమ్మాయా తమిళ అమ్మాయా అని అసలు అడుగుతూ ఉంటారు. అలా చాలామంది అడిగినారు ఫ్రెండ్స్. అసలు తిరుమల కొండకైతే ఎక్కువ తమిళోళ్ళే వస్తారు ఫ్రెండ్స్. అసలు వాళ్ళు వచ్చినంతగా ఇంక ఏ రాష్ట్రం నుంచి అంతగా రారనుకోండి. అసలు ఎక్కడ ఉండే వాళ్ళందరూ తిరుమల కొండ మీద ఉంటారు. అసలు తమిళనాడులో ఎక్కువ పెరుమాల్ అంటేనే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు నెలలో వాళ్ళు వస్తారంట, సంవత్సరంలో ఒక 5-6 సార్లు వస్తారంట. అసలు వాళ్ళు చెప్తా ఉంటారు, మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే ఊర్లో ఉండి మేము పోలేకుండా ఉన్నామే, వీళ్ళు ఎంత బాగా అంత దూరం నుంచి వస్తారు, వాళ్ళ ఊర్లో నుంచి నడుచుకుని కూడా వస్తారు ఫ్రెండ్స్. అసలు అది పనిగా ఒక వ్యాన్ కట్టి దేవుణ్ణి పెట్టి ఊరేగించుకుంటూ నడుచుకుంటూ తమిళనాడు నుంచి వస్తారంటే ఎంత గ్రేట్ కదా. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. మామూలుగా అడిగితే రమ్మారుగా 5 నెలలకి సంవత్సరంలో 5 సార్లు 6 సార్లు వస్తాము, వచ్చి మా లోకల్ టెంపుల్ ఇలాగంతా చూసుకొని పోతాము, టెంపుల్స్ అంతా చూసుకొని పోతాము అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు పోయేటప్పుడు మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. అసలు అంత ఫ్రీగా బాగా మాట్లాడుతూ వస్తూ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.